నమస్తే myself Sarasija welcome to my 3 news ముందుగా హెడ్లైన్స్ వర్షాలు కురవాలంటూ కొండగట్టులో గిరి ప్రదక్షిణ విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అక్రమాలకు పాల్పడిన ట్రాఫిక్ పోలీసులు ఆర్ఎస్ఐతో పాటు 2 కానిస్టేబుల్స్ సస్పెండ్ ఓటు హక్కు కలిగి ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి కరీంనగరంలో ప్రారంభమైన వన మహోత్సవం మొక్కలు నాటిన మేయర్ కొలగాని శ్రీనివాస్ ఇక వార్తలను వివరాలు వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని వేడుకుంటూ కొండగట్టులో గిరి ప్రదక్షిణ చేయనున్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గురు పౌర్ణమి పర్వదినాన జరిగే ప్రదక్షిణకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరవుతారని తెలిపారు. సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదని స్పష్టం చేశారు. భక్తులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. నరసింహ శివరూపాల సమ్మేళనం కొండగట్టు అంజన్న అని ఇది దేశంలోనే అరుదైన విగ్రహమని గుర్తు చేశారు. దేవాలయాల అభివృద్ధికి చొరవ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నారాయణపూర్ రిజర్వాయర్ పనులు దాదాపు పూర్తి అయ్యాయని, ముంపు బాధితులకు పూర్తి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు అడ్డుకునే కుట్రలను తిప్పికొడతామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, ఇప్ప శ్రీనివాసరెడ్డి, నాయకులు గంగన్న, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. రేపు కొండగట్టులో గిరి ప్రదక్షిణ నిర్వహించబోతుంది. కొలిచిన వారికి కొంగు బంగారం కొండగట్టు అంజన్న. ఆధ్యాత్మిక వైభవంతో పాటు పచ్చని ప్రకృతి కొండగట్టు యొక్క ప్రత్యేకత. రేపు గురు పౌర్ణమి సందర్భంగా ఈ రాష్ట్రం బాగుండాలి, గ్రామాలు బాగుండాలి, వర్షాలు సమృద్ధిగా కురవాలని చెప్పి, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఇది కేవలం ఒక పార్టీకో, ఒక మతానికో, ఒక వర్గానికో సంబంధించింది కాదు. సకల జనుల సంక్షేమం కోసం, ముఖ్యంగా ఈ ఎల్నినో ప్రభావంతో రైతుల ఇబ్బందులు తొలగిపోవాలని చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఈ కొండగట్టు దేవాలయం ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు. చాలామందికి నమ్మకమైనటువంటి దేవాలయం. ఈ కొండగట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే అటు నరసింహుంది, శివుని యొక్క ప్రతిరూపం కొండగట్టు అంజన్న. ఇది ఈ దేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి విగ్రహం కానీ, ఇట్లాంటి దేవాలయం కానీ ఉండదు. ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నాం. ఆ ప్రాజెక్టు పూర్తి కావద్దని చెప్పి అనేక మంది కుట్రలు చేస్తున్నారు. 2014 ముందే ఆ ప్రాజెక్టు 90% పనులు పూర్తయినాయి. కుడికాలువ కానీ, ఎడమకాలువ కానీ. 10 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే ఒక తట్టెడు మట్టి తీయలే, 10 రూపాయల పైసలు కూడా వాళ్ళకి ఇవ్వలే. ఇది ఎక్కడికైనా నేను చర్చకు సిద్ధం. మీకు కూడా తెలుసు, 10 సంవత్సరాల నుంచి నారాయణపూర్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో. వాళ్ళు కేవలం కట్ట దిగినప్పుడు ఒక 3-4 రోజులు అక్కడ పక్కన గంగాధర్ల వివేకానంద స్కూల్లో క్యాంప్ వేసి బిక్కుమనుకుంటూ ప్రజలు చేసినప్పుడు కనీసం అప్పుడున్నటువంటి ప్రభుత్వం కనీసం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మీరందరూ సాక్షులే. మీరందరూ కూడా వచ్చి వాళ్ళందరినీ ఓదార్చినటువంటి సందర్భం మనం చూసినాం. డ్రంక్ అండ్ డ్రైవ్ బాధితుల నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఇతరులను కోర్టులో హాజరుపరిచిన వ్యవహారం కరీంనగర్లో హాట్ టాపిక్ గా మారింది. ట్రాఫిక్ పోలీసులు తరచూ చేపట్టే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో ఓ ఆర్ఎస్ఐ, 2 కానిస్టేబుళ్లను సిపి గౌస్ ఆలం సస్పెండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా చేపడుతుంటారు. కాగా ఇందులో చిక్కిన వ్యక్తుల నుంచి భారీ లంచం తీసుకుని వారికి బదులు మరో వ్యక్తిని కోర్టులో హాజరుపరిచారు. ఈ వ్యవహారంలో 3 పోలీసులపై సిపి గౌసాలం సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వ్యవహారంలో ఆర్ఎస్ఐ శనిగల శ్రీకాంత్, కోర్ట్ డిస్పోజల్ కానిస్టేబుల్ సాయి, ట్రాఫిక్ స్టేషన్ రైటర్ కిరణ్ ను సిపి సస్పెండ్ చేశారు. సుమారు 130 కేసుల్లో 20 లక్షల వరకు అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాకుండా కోర్టును సైతం పోలీసులు తప్పుదారి పట్టించి అసలు నిందితుల స్థానంలో ఇతర వ్యక్తులని హాజరుపరిచారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ నిర్వహించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎస్ఐ శ్రీకాంత్తో పాటు 2 ట్రాఫిక్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ కొనసాగుతుంది. పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సమాజంలో ఓటు హక్కు పొందడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో చేపడుతున్న సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియను ఆయన తనిఖీ చేశారు. అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. మానకొండూరు మండలం అన్నారం దేవంపల్లి గ్రామంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. నియోజకవర్గ సమన్వయకర్త గిరికొండలరెడ్డితో కలిసి గ్రామంలో ఓటర్ల నమోదు పరిశీలన ప్రక్రియ పురోగతిని ఆయన ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం గ్రామ పంచాయతీ ప్రాంగణంలో మండల రెవెన్యూ అధికారి, తహసీల్దార్, పోలింగ్ కేంద్ర స్థాయి అధికారులు, పార్టీ పోలింగ్ కేంద్ర ప్రతినిధులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా 6 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. గ్రామంలో ఇప్పటి వరకు పూర్తి అయిన ప్రక్రియను అధికారులు, ప్రతినిధులు తనిఖీ చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోనూ ఓట్లు గల్లంతు కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరణించిన వారు, వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు, 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వారి వివరాలను ఖచ్చితంగా తేల్చాలని ఆదేశించారు. ఇప్పటి వరకు నమోదు దరఖాస్తు పత్రాలు తీసుకుని తిరిగి అందించని వారు వెంటనే తమ సంబంధిత పోలింగ్ కేంద్ర అధికారులకు సమర్పించాలని చెప్పారు. నిత్యావసర సరుకుల కార్డు, గుర్తింపు కార్డులతో పాటు ప్రత్యేక సంక్షేమ పథకాలు పొందాలన్నా, ప్రభుత్వ ప్రజా లెక్కల్లో మన పేరు ఉండాలన్నా ఓటు హక్కు ఎంతో కీలకమైందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు బోట్ల స్వరూప కిషన్, బండారుపల్లి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదేలు, వైస్ చైర్మన్ రామిడి తిరుమల రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రవీంద్రాచారి, పార్టీ మండల అధ్యక్షులు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, బిఎల్ఓలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా మా బిఎల్ఓలు ఎంతవరకు చేస్తున్నారో వెరిఫై చేసుకొని దీన్ని ట్రాకర్ ద్వారా అధిష్టానానికి పంపించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మా బిఎల్ఏలకు దిశ నిర్దేశం చేయడానికి ఎంతవరకు డిజిటలైజ్ అయింది, ఏ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఎలక్టోరల్ ఫామ్స్ ఇచ్చినారు, ఎన్ని కలెక్ట్ చేస్తున్నారు, మరణించిన వారు, మైగ్రేట్ అయిన వారు, షిఫ్ట్ అయిన వారు, డబుల్ ఓట్లు ఉన్నవారు ఎంత అనేది ఈ లెక్క తేలాలి. కాబట్టి మా వాళ్ళకు ఒక దిశ నిర్దేశం చేసి అదేవిధంగా ఎంఆర్ఓ గారిని, స్థానికంగా ఉన్నటువంటి బిఎల్ఓలను అందరిని కూడా కలిసి మాట్లాడడం జరిగింది. మరి నేను ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్నారం గ్రామంలో ఉన్న వాళ్ళ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. త్వరలోనే వారం రోజుల్లో ఈ ప్రక్రియ నమోదు కానీ తీసివేత కార్యక్రమం ముగుస్తూ ఉన్నది. కాబట్టి ఎవరైతే మీరు ఎలక్టోరల్ ఫామ్స్ తీసుకున్నారో తప్పకుండా విధిగా మీ యొక్క బిఎల్ఓ, మీ దగ్గరకు వచ్చిన బిఎల్ఓకు కొంతమంది సమర్పించలేదు, ఇమ్మీడియట్గా ఇవ్వాలని నేను పత్రికా ముఖంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మీ ఓటు ఎంత ప్రాముఖ్యమో మీకు రేషన్ కార్డు కూడా అంతే ప్రాముఖ్యం, ఆధార్ కార్డు కూడా అంతే ప్రాముఖ్యం. కాబట్టి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నిటి ఆధారంగా మీ యొక్క ఓటు ఉండాలంటే తప్పకుండా మీరు విధిగా ఆ ఎలక్టోరల్ ఫామ్స్ ఇచ్చి నమోదు చేసుకోవాలని, అదేవిధంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీ పేరులో కానీ మీ ఇంటి పేరులో కానీ ఏదైనా తప్పులు దొరికితే అవి కూడా చేసుకోవాల్సిన బాధ్యత ఆ బిఎల్ఓ ద్వారా ఉన్నది. కరీంనగర్ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడమే లక్ష్యమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని 53వ డివిజన్ సాయినగర్లో మేయర్ ప్రారంభించారు. సాయినగర్లో ఒకే రోజు సుమారు 500 మొక్కలను నాటారు. నగర వ్యాప్తంగా ప్రతి ఇంటికి 2 చొప్పున
పూలు పండ్ల మొక్కలను పంపిణీ చేయాలని నిర్ణయించామని మేయర్ అన్నారు. నగరంలోని అన్ని గృహాలకు 3 లక్షల మొక్కలను పంపిణీ చేయడంతో పాటు వివిధ డివిజన్లలో సుమారు 1,00,000 మొక్కలను నాటే లక్ష్యాన్ని నగరపాలక సంస్థ నిర్దేశించుకుందని తెలిపారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉందని, భవిష్యత్తులో పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొంపెల్లి శ్వేతారమణ్, వంగల పవన్ కుమార్, కాలనీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 53వ డివిజన్లో మా స్థానిక కార్పొరేటర్ కోంపెల్లి సీతారమణ్ గారి ఆధ్వర్యంలో వన మహోత్సవం కరీంనగర్ నగరంలో ప్రారంభించడం జరిగింది. సాయినగర్లో పెద్ద ఎత్తున మా మహిళలు కానీ వీళ్ళంతా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఇంటికి ఒక మొక్క పెట్టే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి దాదాపు ఇక్కడ ఒక 500 మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అలాగే ఇంటింటికి దాదాపు ఒక 2 మొక్కలు చొప్పున పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వర్షాలు పడ్డప్పుడు మనం మొక్కలను సంరక్షించుకోవాలి, మొక్కలను పెట్టాలని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు సాయినగర్లో మా స్థానిక కార్పొరేటర్ సీతారమణ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇందులో వంగల పవన్ గారు కార్పొరేటర్ గారు అలాగే కాలనీ అధ్యక్షులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. మేము నగరపాలక సంస్థను క్లీన్ సిటీతో పాటు గ్రీన్ సిటీగా మార్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ సంవత్సరం వన మహోత్సవంలో సందర్భంగా దాదాపు ఒక 3 లక్షల మొక్కలు ఇంటికి 2 చొప్పున ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అలాగే 1,00,000 మొక్కల వరకు నగరంలోని 66 డివిజన్లో నాటే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సంచలనం రేపిన భగత్ నగర్ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసు విషయంలో ఇప్పటికే ఉత్తరప్రదేశ్లోని మీరట్కు వెళ్లిన స్పెషల్ టీం పలువురిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించినట్లుగా తెలుస్తోంది. దోపిడీలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అతడి నుండి లభించిన వివరాలతో కేసుకు సంబంధించిన మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే దోపిడీకి గురి అయిన సొత్తులో కొంత భాగాన్ని పోలీసులు రికవరీ చేసినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ తదితర అంశాలను పోలీసులు ధృవీకరించలేదు. మిగిలిన సొత్తు స్వాధీనం, ఇతర నిందితుల గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలు దర్యాప్తును కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. మీరట్లో విచారణ పూర్తి అయిన అనంతరం అదుపులోకి తీసుకున్న నిందితుడిని కరీంనగర్కు తరలించిన కేసు వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 1, 2 తేదీలలో కరీంనగర్లో జరగబోయే బిల్డ్ ఎక్స్పోను విజయవంతం చేయాలని కన్వీనర్ పవనకృష్ణ, సెక్రటరీ సబ్బని శ్రీనివాస్ అన్నారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న బిల్డ్ ఎక్స్పో ఏర్పాట్లను వారు పరిశీలించారు. అసోసియేషన్స్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో బిల్డ్ ఎక్స్పో 6వ ఎడిషన్ కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. 6వ ఎడిషన్ బిల్డ్ ఎక్స్పోను విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నిర్మాణ రంగానికి సంబంధించిన ప్రముఖ కంపెనీలు వారి ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి ఇంజనీర్లు వస్తున్నారని, గృహ నిర్మాణానికి సంబంధించిన వినియోగదారులు ఇంటి నిర్మాణం ఫౌండేషన్ నుండి ఇంటీరియర్ డిజైన్ వరకు అన్ని రకాల వస్తువులు లభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పవనకృష్ణ, సబ్బని శ్రీనివాస్, నల్ల లక్ష్మయ్య, ఆర్గనైజింగ్ సభ్యులు అనిల్, శ్రావణ్, వెంకటకిషన్, హరికిషన్, రాజగోపాల్, ప్రమోద్, రమేష్, జగదీష్, వెంకట మాధవ్, పలువురు అసోసియేషన్ బాధ్యులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో 6వ ఎడిషన్ బిల్డ్ ఎక్స్పో 2026 ఆగస్టు 1, 2 తారీఖులలో అంబేద్కర్ స్టేడియంలో ఓపెన్ స్టేడియంలో నిర్వహించబడుతున్నది. నిర్మాణ రంగ ప్రదర్శనశాల ఈ సందర్భంగా అన్ని కంపెనీల ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. నగరంలో మరియు తెలంగాణలో అన్ని ప్రాంతాల నుంచి కన్సల్టింగ్ ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, బిల్డర్లు మరియు కాంట్రాక్టర్లు ప్లస్ నిర్మాణ రంగంలో ఇల్లు కట్టుకోవాలనుకున్నటువంటి ఆసక్తి గల వాళ్ళందరూ కూడా, ప్రజలు కూడా ఈ ఎగ్జిబిషన్ని సందర్శించవచ్చు. గత 2006 సంవత్సరం నుంచి మనం ఈ నిర్మాణ రంగ ప్రదర్శనశాల నిర్వహిస్తూ వస్తున్నాము. ప్రముఖ కంపెనీలైనటువంటి టాటా స్టీలు, తర్వాత పిఎస్కే స్టీలు,
శ్రీ టీఎంటీ, జిందాల్ ప్యాంథర్, ఈ అన్ని రంగాల నిర్మాణ రంగానికి అవసరమైనటువంటి స్టీలు, సిమెంటు, ఇంటీరియర్ సంబంధించినటువంటి ప్రదర్శనలు, టెక్నాలజీ సంబంధించినటువంటి హోమ్ థియేటర్స్ ఇవన్నీ కూడా ప్రదర్శనలో ప్రదర్శించబడతాయి. నగరంలోని ప్రజలు మరియు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు కూడా ఈ ఎగ్జిబిషన్ని సందర్శించి తమకు కావాల్సినటువంటి విషయాల్ని సేకరించవచ్చని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో బిల్డ్ ఎక్స్పో 2026 ఆగస్టు 1, ఆగస్టు 2వ తారీఖు నాడు శనివారం, ఆదివారం నాడు బిల్డ్ ఎక్స్పో అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది 6th ఎడిషన్. ఇప్పటికీ 5 ఎడిషన్స్ సక్సెస్ఫుల్గా జరిపించాము. అందరికీ సందర్శకులకు అనుకూలంగా ఉండడానికి కోసం ఈసారి అంబేద్కర్ స్టేడియంని ఎన్నుకోవడం జరిగింది. ఎక్కువగా మనకు ప్రతి బిల్డింగ్ అంటే ఎండ్ యూజర్స్ ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఫౌండేషన్ నుంచి బిల్డింగ్ కంప్లీట్ అప్ టు ఇంటీరియర్ స్టేజెస్ వరకు కూడా మనకు అన్ని స్టాల్స్ వస్తాయి. ఫౌండేషన్ నుంచి సిమెంట్, స్టీల్ అండ్ ఇండస్ట్రీస్, ప్లైవుడ్తో సహా ప్రతి నిర్మాణ రంగంలో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ మేము ప్రదర్శన జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఫోటో వీడియోగ్రఫీ కార్మికులకు రాష్ట్ర నాయకత్వం అన్యాయం చేస్తోందని రాష్ట్ర ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కరీంనగర్లోని లక్ష్మీనగర్లో ఫోటో వీడియోగ్రాఫర్స్ సమావేశం నిర్వహించారు. కాగా ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. యూనియన్ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర నాయకత్వం పనిచేస్తోందంటూ మీటింగ్ హాల్ ఎదురుగా నిరసన తెలిపారు. సభ్యత్వం పొందిన ప్రతి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్కు కుటుంబం భరోసా పథకం అమలు కావడం లేదన్నారు. పథకాలకు సంబంధించిన నిధుల వివరాలు, లబ్ధిదారుల వివరాలు, లెక్కలను అడిగినప్పుడు రాష్ట్ర కార్యవర్గం సమావేశం నుండి తరిమేశారని ఆరోపించారు. పక్షపాత ధోరణి వహిస్తూ ఫోటో వీడియోగ్రాఫర్లకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తోటి ఫోటోగ్రాఫర్లు కోట్ల రూపాయల నిధుల లెక్కలు అడిగితే వారిపై పోలీసులు కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. కొందరు నాయకులు పదవీకాంక్షతో తమపై వివక్ష చూపుతున్నారని తెలిపారు. రాష్ట్ర కమిటీకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే పథకాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమం ఏర్పడి 2010 నుంచి ఇప్పటిదాకా 2026 దాకా కలిసి పనిచేస్తూ ఉన్నాం. కానీ ఈ మధ్యన కొంతమంది స్వార్థపరులు పదవి కొరకు పదవీకాంక్షతో ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విభజిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కుటుంబ భరోసా పథకం అనేది 10 రూపాయలు సగటు ఫోటోగ్రాఫర్ పేదవాడు కట్టి మరి ఆ పథకంలో చేరిన వారికి, చనిపోయిన వారికి 1,50,000 రూపాయలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా 100 రూపాయల స్కీమ్లో ఉన్న వారికి 4.5 లక్షలు మొత్తం కలిపి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర కమిటీ పెద్దలు ఏం చేస్తున్నారంటే నచ్చినవాడు ఏ మూల కూర్చున్నా వడ్డిచ్చేటోడు మనోడైతే చాలు అన్నట్టు కట్టని వాడికి కట్టినట్టుగా చిత్రీకరించి డబ్బులు అందిస్తూ ఉన్నారు. కట్టిన వాడికి కట్టలేదు, ఈయన నా వర్గం కాదు, ఈయన ఓటింగ్ నాకు ఎలక్షన్లో పాల్గొన్నప్పుడు ఈయన నా ఎన్మడి తిరగలేదు, ఎంత మంచోడైనా ఈయన చెడ్డోడే అని చెప్పేసి మరి నిజాయితీగా కట్టిన వారికి వారు కడుపు కొడుతున్నారు. 2018లో కరీంనగర్ సిటీ అండ్ ఫోటోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. అప్పటి వరకు కరీంనగర్లో ఎటువంటి సిటీ ఫోటోగ్రఫీ అసోసియేషన్ లేదు. అప్పుడు మొట్టమొదటిగా మేము స్థాపించడం జరిగింది. ఆ తర్వాత మేము చేస్తున్న మంచి కార్యక్రమాలను వాళ్ళు జీర్ణించుకోలేక 2021లో వాళ్ళు ఇంకొక అసోసియేషన్ స్థాపించి రాష్ట్ర అసోసియేషన్ మద్దతుతో మాకు ఎటువంటి లబ్ధి చెందకుండా వాళ్ళు మా మీద కక్ష సాధింపు చర్యతో వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇంతమంది మాట్లాడింది అది కాకుండా ఒక ముఖ్య విషయం, కుటుంబ భరోసా అంటే మనిషి 10 రూపాయలు, మనిషి 10 రూపాయల ప్రకారంగా 30,000 మందికి 2 లక్షల చిల్లర వస్తాయి. ఆ 2 లక్షల చిల్లర ఒక మనిషి చనిపోతే వెంటనే తక్షణ సహాయంగా మనకు 1,60,000 రూపాయలు అందిస్తున్నారు. ఈ 1,60,000 రూపాయలు ఎవరైతే వాళ్లకు అనుకూలంగా ఉన్నారో అంటే మేము ప్రత్యర్థులుగా భావిస్తూ మా దాంట్లో ఉన్న చనిపోయారు అనుకో మాకు ఇవ్వకుండా మేము ఆ కుటుంబ భరోసా చెందా మేము ఇస్తూనే ఉన్నాం. కానీ మాకు రాకుండా వాళ్ళకు మాత్రమే వాళ్ళ లబ్ధిదారులుగా పొందుతున్నారు. శీత్లా భవానీ అమ్మవారి ఉత్సవాలు కరీంనగర్లోని 11వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. గౌతమి నగర్లో జరిగిన వేడుకలకు మార్కెట్ కమిటీ చైర్మన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య దంపతులు హాజరయ్యారు. బంజారా నాయకులు ఆకుల దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఉత్సవాల సందర్భంగా గౌతమి నగర్ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం పొందారు. బంజారా సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబజేసేలా శీత్లా భవానీ ఉత్సవాలు సామాజిక ఐక్యతకు, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తాయని ఆకుల నరసయ్య పేర్కొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భాస్కర్ నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, బంజారా సంఘం నాయకులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ కట్టరాపూర్ ప్రాంతానికి సంబంధించిన లోయర్ మానేర్ డ్యామ్ పక్కలో శీతల
భవానీ దేవతలు 7 అక్కయ్యలను ప్రతి సంవత్సరం ఏంటంటే బంజారాకు సంబంధించిన లంబాడీ వాళ్ళు, అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన వంశాతులు, వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు, అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా గౌరవించుకుంటూ ప్రతి కుల మతం లేకుండా అందరినీ గౌరవించుకుంటూ వీడికి ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ఆ దేవతలకు అందరూ కూడా వారికి ఒక సెంటిమెంట్, ఏం సెంటిమెంట్ అంటే ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలకు మ్యారేజ్ కాకుండా తప్పకుండా మన శీతల భవాని వారికి ఒక దీక్షగా వాళ్ళు ఒక 11 రోజులు ఏదో ఆ దీక్షగా ఉండి వారు తప్పకుండా వారు ఏదైతే మొక్కుకుంటారో దేవతలకు మొక్కుకుంటారో వారందరికీ కూడా పెళ్లిళ్ళు కావడము, తర్వాత ఏంటంటే పిల్లలకు కావడము, తర్వాత ఏంటంటే ఉద్యోగాలు రావడము, తర్వాత అన్ని విషయాలలో అన్ని వ్యాపారస్తులలో అందరికీ కూడా ఈ దేవతలందరికీ కూడా వాళ్ళందరికీ జీవితం జరుగుతుంది. వాళ్ళతో పాటు ఏంటంటే ఇక్కడ ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ పరిధి లోపల ఉన్న వారికి అందరికీ కూడా అది కూడా ప్రత్యేకంగా మీరు కోరినట్టుగా ఏమైతుందంటే కరీంనగర్లోని మయూరి మొబైల్ షాప్లో ఫోన్లు చోరీకి గురయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు షాప్లోని మొబైల్ ఫోన్ను ఎత్తుకెళ్లినట్లుగా యాజమాన్యం తెలిపింది. ఈ ఘటనపై షాపు యజమాని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పండుగను కరీంనగర్లోని విద్యానగర్లో గల సువిద్యా పాఠశాలలో వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో బోనాలు, పోతురాజులు, శివసత్తుల వేషధారణలో పండగ వాతావరణాన్ని నెలకొల్పారు. అకాడమిక్ ఇన్ఛార్జ్ శేషుమణి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి బోనం సమర్పించారు. విద్యార్థుల క్షేమం, విద్యాభివృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం విద్యార్థులు బోనాలతో డప్పు వాయిద్యాల మధ్య పోతురాజులు, శివసత్తుల నృత్యాలతో విద్యానగర్ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. పండగ విశిష్టతను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంలో ఇటువంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రిన్సిపల్ మట్టతిల్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేషనల్ పేరెంట్స్ డే సందర్భంగా కరీంనగర్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంకమ్మ తోటలో గల బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. తల్లిదండ్రుల గొప్పతనం, కుటుంబ విలువలు, సమాజ నిర్మాణంలో వారి పాత్ర వంటి అంశాలపై చక్కని వ్యాసాలు రచించి తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రతి తరగతిలో ఉత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందించారు. ముఖ్య అతిథిగా కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. విద్యార్థుల్లో రచనా నైపుణ్యాలు పెంపొందించేందుకు పోటీలు నిర్వహించామని బ్రిలియంట్ స్కూల్ ప్రిన్సిపల్ ములుకుంట్ల శ్రీనివాస్ అన్నారు. సహకరించిన లయన్స్ క్లబ్ పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మేడం శ్రీకాంత్ పటేల్, బట్టు వినోద్ పటేల్, మెతుకు సత్యం, సింగమరాజు, ముక్కా శరత్ కృష్ణ, సంతోష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ పేరెంట్స్ డేకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు మరియు లయన్స్ క్లబ్ బృందం అందరికీ, సింగమరాజు సార్ గారికి, అధ్యాపకులకు, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గారికి, లయన్స్ క్లబ్ ముఖ్యులకు మరియు ఈ యొక్క బ్రిలియంట్ స్కూల్ యాజమాన్యానికి
టీచర్లందరికీ, విద్యార్థులందరికీ నా నమస్కారాలు. మనకు ప్రొద్దున లేసి ఏం చేస్తాం? దేవునికి దండం పెట్టుకుంటాం కదా. కనిపించే ప్రత్యక్ష దైవాలు ఎవరు? అమ్మ, నాన్న, అంతే కదా. సూర్యచంద్రులు ఎట్లనో మనకు దేవుళ్ళు, అందరు దేవుళ్ళ మొక్కుతాం. ఏ దేవుడన్నా మనకు కనపడతాడా? ఏ దేవుడు కనపడడు. కనిపించే దేవుళ్ళు ఎవరంటే అమ్మ, నాన్న, ఇద్దరు మాత్రం ప్రత్యక్ష. కరీంనగర్లోని తీగల గుట్టపల్లి వద్ద రైల్వే బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని సామాజికవేత్త కోట శ్యామ్ కుమార్ డిమాండ్ చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ నిర్మాణం వద్ద ఆయన నిరసన తెలియజేశారు. చిన్నపాటి వర్షానికే రోడ్డు చిత్తడిగా మారిందని ఆరోపించారు. అధికారులు, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ చిత్తడి ద్వారా జారిపడే అవకాశం ఉందని చెప్పారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యమేనని తెలిపారు. తమకెందుకులే అనే ఆలోచనలను ప్రజలు విడనాడి ప్రశ్నించాలని సూచించారు. యువత ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని చెప్పారు. గేటు పడితే అంబులెన్స్ లోనే ప్రాణాలు కోల్పోతారని గుర్తు చేశారు. అందరికీ నమస్తే, నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. మనం ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఒక్క చిన్న చినుకు పడితే ఇక్కడ పరిస్థితి ఏందో ఒక్కసారి చూడండి. ఘోరంగా ఉంది. ఇక్కడ జారి పడే సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. నిజంగా ఇది ఎవరి నిర్లక్ష్యం? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఇది ఎవరి నిర్లక్ష్యం? అధికారుల నిర్లక్ష్యమా? రాజకీయ నాయకుల నిర్లక్ష్యమా? ప్రజల నిర్లక్ష్యమా? ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో వందల వెహికల్స్, ఎన్నో లక్షల మంది ఇక్కడ నుంచి అటు నుంచి ఇటు నుంచి ట్రావెల్ చేస్తున్నారు. కానీ అందరూ కూడా మాకెందుకులే, మాకు అనవసరం అన్న ధోరణిలో మాత్రమే ఉన్నారు. ప్రజలు ప్రశ్నించనన్ని రోజులు ఏ పని కూడా జరగదు, ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అనే వాళ్ళు ఆగి అడగాలి మన హక్కుగా. ఎప్పుడైతే ప్రజలు ఆగి అడుగుతారో అప్పుడు మాత్రమే పనులు అవుతాయి. ఏదో ఒకరు. కరీంనగర్ శివారులోని నగునూరు శ్రీ దుర్గా భవానీ ఆలయంలో ఆషాఢమాసం శాకంబరి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ దుర్గా భవానీ అమ్మవారిని నిమ్మకాయల మాలలతో అలంకరించారు. అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు పవనకృష్ణ శర్మ విశేష హారతులు, ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం శాకంబరి ఉత్సవాల చివరి రోజు కావడంతో అమ్మవారిని 54 రకాల కూరగాయలు, పండ్లతో అలంకరించడానికి గాను అన్నమయ్య సేవా ట్రస్ట్ సభ్యులు వాటిని మాలలుగా కట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ మంగళ లక్ష్మణ్, ఆలయ కమిటీ బాధ్యులు, అన్నమయ్య సేవా ట్రస్ట్ సభ్యులు, సేవకులు, భక్తులు పాల్గొన్నారు. పాదం, చీలమండ సమస్యల పరిష్కారానికి యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని వైద్యుడు ఆదిత్య సోమయాజీ అన్నారు. కరీంనగర్లోని యశోద హాస్పిటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో యాంకిల్ డిపార్ట్మెంట్ వెలుగులోకి రాలేదని, యాంకిల్ లెగ్మెంట్ సర్జన్కు ప్రత్యేక ట్రీట్మెంట్ అందజేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఆటలు ఆడడం, చెట్లపై నుండి కింద పడడంతో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయని చెప్పారు. యాంకిల్ సర్జరీలకు లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా పేషెంట్ త్వరగా కోలుకోగలరని చెప్పారు. కీ హోల్, మినిమం ఇన్వేజరీ సర్జరీలు యశోద హైటెక్ సిటీలో అందుబాటులోకి వచ్చాయని తెలియజేశారు. ఫుట్ అండ్ యాంకిల్ సర్జరీ, పాదం మరియు చీలమండ ప్రాబ్లమ్స్కి, మరియు జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ స్పోర్ట్స్ సర్జరీ. సో ఈరోజు మనం అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. మెయిన్గా ఫుట్ అండ్ యాంకిల్ అంటే పాదం మరియు చీలమండ ప్రాబ్లమ్స్లో చాలామందికి తక్కువ అవేర్నెస్ ఉంటుంది. సార్ మనకి చెప్పాలంటే ఇప్పుడు ఒక ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ తీసుకుంటే వాటిలో మనకి ఇప్పుడు షోల్డర్ సర్జన్స్, నీ సర్జన్స్ అట్లా ఎట్లా ఉంటారో, ఈ ఫుట్ అండ్ యాంకిల్, పాదం మరియు చీలమండ ప్రాబ్లమ్స్ కూడా ఒక సెపరేట్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఉందని చాలామందికి అవేర్నెస్ తక్కువ ఉంటుంది. సో దీనిలో మనకి చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంటుంది. చాలామంది జనరల్ ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా కొంచెం డయాగ్నోసిస్ చేయడం అంటే ఆ వ్యాధిని కనిపెట్టడానికి కానివ్వండి, వ్యాధిని ట్రీట్ చేయడం కానీ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అవయవాలు దెబ్బతిన్న రోగికి కంటిన్యూస్ రీనల్ రిప్లేస్మెంట్ ట్రీట్మెంట్ సంజీవనిలా పనిచేస్తోందని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రిలో వైద్యులు మీడియాతో మాట్లాడారు. బీపీని మెయింటైన్ చేసే మందులతో 24 గంటలు డయాలసిస్ చేస్తూ ప్రాణాపాయం నుంచి కాపాడే మిషనే
CRRT అని చెప్పారు. సాధారణ డయాలసిస్ను తట్టుకోలేని రోగులకు ఈ అత్యాధునిక చికిత్స విధానం నిరంతరాయంగా రక్తాన్ని శుద్ధి చేస్తూ శరీరంలోని వ్యర్థాలు, అదనపు ద్రవాలను తొలగిస్తుందని తెలిపారు. మెడికవర్ ఆసుపత్రిలో CRRT యంత్రాన్ని సమర్థవంతంగా వినియోగించి పలువురి ప్రాణాలు కాపాడగలిగామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, నెఫ్రాలజిస్ట్ రామచందర్, వైద్యులు ఉపేందర్ రెడ్డి, సత్యనారాయణ, ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, మనోజ్, వకీల్ పాల్గొన్నారు. ఈరోజు మెడికవర్ హాస్పిటల్లో CRRT మెషిన్ అది న్యూయర్ వెర్షన్ని అంటే బెస్ట్ వెర్షన్ని ఈరోజు లాంచ్ చేస్తున్నాము. ఇంతకుముందు ఇదివరకు కూడా 2.5 years బ్యాక్ మన హాస్పిటల్లో CRRT మెషిన్ స్టార్ట్ చేసాము. 4 పేషెంట్స్ చేసాము. 4 3 కోలుకున్నారు. వాళ్ళు ఇప్పుడు నార్మల్ హెల్తీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో మళ్ళీ అది కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల అది మళ్ళీ హైదరాబాద్ పంపించి కొత్త మెషిన్ని తెప్పించడం జరిగింది. అసలు CRRT ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు మన కరీంనగర్ సరౌండింగ్స్లో చాలామందికి ఏ విధమైన అంటే ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ట్రామా అంటే యాక్సిడెంట్స్ కానీ ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా లాస్ట్కి పేషెంట్కి బీపీ అనేది తగ్గిపోయి యూరిన్ బంద్ అవుతుంది. యాక్చువల్గా కరీంనగర్లో CRRT అవసరం చాలా ఉంది. ఎందుకంటే చాలా కేసులు మనం మన దగ్గరికి వచ్చిన కేసులు బీపీ బాగా తక్కువ ఉండి చాలా సిక్ ఉన్న కేసులు హైదరాబాద్ షిఫ్ట్ చేయలేము. హైదరాబాద్కి వెళ్తే CRRT ఉండేది, కానీ హైదరాబాద్ షిఫ్ట్ చేయని పరిస్థితిలో చాలా కేసులు మనం ఇక్కడ డెత్ అయిన కేసులు లాస్ట్ 2-3 years చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే మన కరీంనగర్లో కూడా ఇది ఉంటే కొంతమంది లైఫ్ సేవ్ చేయొచ్చు అన్న అవకాశం మాకు చాలాసార్లు అనిపించేది. చాలాసార్లు మేము మన సెంట్రల్కి ఎంతో ప్రేయర్ చేసాం, తీసుకురావాలి, ఖచ్చితంగా కరీంనగర్లో ఇది ఉండాలి. ఎందుకంటే మనకి ఎవ్రీ మంత్ సీజన్లో ఈ నెక్స్ట్ సీజన్లో 2-3 monthsలో నెలకు ఒక 4-5 కేసులైనా CRRT అవసరం ఉంటుందని అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ చూసాము, కొన్ని కేసులు షిఫ్ట్ చేయలేని పరిస్థితిలో మాకు అనిపించేది. తన భర్తపై అక్రమ SC/ST కేసు మోపి ఆత్మహత్యకు కారకులైన ఎమ్మెల్యే PA మురళీధర్ రెడ్డితో పాటు మరో 4 నిందితులను అరెస్టు చేయాలని మృతుని భార్య బేతల్లి సమత డిమాండ్ చేసింది. తన కుటుంబంతో సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోలో విడుదల చేసింది. ఎస్ఐ నరేందర్ రెడ్డి ఏ విధమైన విచారణ జరపకుండానే ఏకపక్షంగా తన భర్తపైన అక్రమంగా SC/ST కేసు నమోదు చేయడం మూలంగానే ఈ పరిణామాలన్నీ సంభవించాయని ఆమె పేర్కొంది. తన భర్త మృతి చెందిన తర్వాత ఏసీపీ విజయ్ కుమార్ సంఘటనా స్థలానికి వచ్చి నిందితులపై 3 రోజుల్లో చట్టపరంగా చర్యలు తీసుకుని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దహన సంస్కారాలు జరిగి 6 రోజులు గడిచినప్పటికీ నిందితులపైన ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు నిందితుల కుటుంబానికి రక్షణ కల్పించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. పోలీసులు కేసును నిష్పక్షపాతంగా వేగంగా దర్యాప్తు జరిపి చట్ట ప్రకారం నిందితులపై చర్య తీసుకోవాలని కోరారు. నగర్ పోలీస్ కమిషనర్ గోసాలం గారికి ఇటీవల అక్రమ SC/ST కేసులో నా భర్త రాజేందర్ రెడ్డి మరణించడం జరిగింది. దానికి ఇప్పటి వరకు ఎలాంటి కేసు ఇన్వెస్టిగేషన్ లేదు. అందుకని ఈ వీడియో మీ దృష్టికి తీసుకురావాలని నేను చేసి పంపిస్తున్నాను. మీకు పంపిస్తే మాకు న్యాయం జరుగుతుందని. ముందు రోజు జరిగిన సంఘటన కేసులో ఎస్ఐ నరేందర్ గనక ఈ కేసుపై కొంచెము దృష్టి పెట్టి ఎవరిది తప్పు అని దృష్టి పెట్టి ఉంటే నా భర్త ఈరోజు మరణించి ఉండేది కాదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.